ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2022 తర్వాత టాలీవుడ్ కి బ్రేక్ ఇచ్చింది పూజా హెగ్డే. ఒకప్పుడు స్టార్ హీరోస్ ఫేవరెట్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న పూజ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ గ్లామర్ క్వీన్ కి టాలీవుడ్ తలుపులు తెరుచుకుంటున్నాయి. పూజ రీ ఎంట్రీ ఎలా ఇస్తోంది, ఏ సినిమాలతో రాబోతోంది, ఎవరెవరి కాంబినేషన్ లో చేయబోతోందో చూద్దామా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ఓకే అనిపించుకున్న పూజా హెగ్డే తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు ఊహించని రిజల్ట్స్ ఇవ్వడంతో తర్వాత కొంతకాలం టాలీవుడ్ కి దూరమైంది. F3లో ఓ సాంగ్ లో కనిపించిన ఫుల్ లెంత్ హీరోయిన్ రోల్ చేయలేదు. దీంతో పూజా హెగ్డే మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపిస్తుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలోని మోనికా సాంగ్ తో పూజ మరోసారి స్పాట్ లైట్ లోకి వచ్చింది. ఆ పాట హిట్ అవ్వడంతో పూజా పేరు మళ్లీ టాలీవుడ్ లో మార్మోగింది. గ్లామర్, గ్రేస్, ఎక్స్ప్రెషన్స్ అన్ని మళ్లీ పూజా బ్రాండ్ ని రిమైండ్ చేశాయి. అదే ఇప్పుడు ఆమె కెరియర్ ని మళ్లీ టాలీవుడ్ ట్రాక్ లోకి తెస్తుందేమో అని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇక లేటెస్ట్ టాక్ ఏంటంటే పూజా హెగ్డే నానితో కలిసి నటించబోతుందట. తన రెట్రో ప్రమోషన్స్ సమయంలో నానితో కలిసి పనిచేయాలని ఉందనే కోరిక బయట పెట్టింది పూజ. ఇప్పుడు ఆ కల నిజమవబోతుందట. ఓజీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని హీరోగా రాబోయే డార్క్ కామెడీ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఈ కొత్త కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవడం ఖాయం. టాలీవుడ్ లో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్న పూజా హెగ్డే దిల్కర్, నాని లాంటి వేరే స్టైల్స్ ఉన్న హీరోస్ తో కలవటం ఒక కొత్త ఫేజ్ మొదలైనట్టే అనిపిస్తోంది.